ఎందుకో ఈ కొత్త శరీరం నన్ను బయటకు తోసేస్తుంది. దేహం అంత సులభంగా ఆత్మని తీసుకోదు, వదిలిపెట్టదు. కనుక ఆత్మ పదే పదే ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. బ్రాహ్మణోత్తమ, దీనికి పూర్తి శరీరమే సమకూరింది. 10వ నాటి పిండ ప్రదానం వల్ల ఏం జరుగుతుంది? అవన్నీ మనకెందుకు, ముందు నాకు పిండ ప్రదానం చేయి పుత్రా సుబోధ. ఇంతవరకు జరిగిందంతా నాకెంతో సంతృప్తి కలిగించింది. ఎందుకంటే నేను మళ్ళీ ఎప్పట్లానే తయారైపోయాను. పదవ నాటి పిండ ప్రధానంతో యాతనా శరీరం పరిపూర్ణమై ఆకలి దాహాలు కలుగుతాయి. ఆకలి, నా గొంతు ఎండిపోతుంది. నాకు ఆహారం కావాలి, దాహంగా ఉంది, నాకు నీళ్లు కావాలి. నా గొంతు దాహంతో ఎండిపోతుంది.